ఓసారి ఓ గాడిద మరియు కుక్క మధ్య షరతు ఏర్పడింది. ఎవరైతే పరుగెత్తి పరుగు పందెంలో గెలుస్తాడో అతను సింహాసనం మీద కూర్చుని పాలించవచ్చు అని. పరుగు పందెం ప్రారంభమైంది. కుక్క సంతోషంగా ఉంది. కుక్క అనుకున్నది, నేను చాలా వేగంగా పరిగెడతాను కాబట్టి గాడిదను చాలా సునాయాసంగా ఓడించవచ్చు అని. వాడిద్దరూ పరిగెత్తడం మొదలెట్టారు. కానీ పాపం ఆ కుక్కకు తెలియదు, ప్రతి వీధి సెంటర్లో అనేక కుక్కలుంటాయని, అవి ఈ కుక్కను ముందుకు సాగనివ్వవని. జరిగింది కూడా అలానే. ఆ కుక్క పరిగెత్తిన ప్రతి వీధిలోని కుక్కలు దానిపై దాడి చేశాయి. ఆ కుక్క మిగతా కుక్కలతో పోరాడుతూ ఏదో విధంగా అనుకున్న స్థలానికి చేరుకుంటుంది. కానీ అక్కడికి వెళ్లి చూస్తే అప్పటికే గాడిద సింహాసనంపై కూర్చుని రాజ్యం చేస్తూ ఉంటుంది. పాపం ఆ కుక్క అనుకున్నది, అయ్యో, నా జాతి కుక్కను నాపై దాడి చేసి నన్ను అడ్డుకోకుండా ఉంటే నేను ఈ రోజు రాజునై వారికే లాభాన్ని చేకూర్చేవాడిని కదా అని. చెప్పదలచ్చే వాస్తవం ఏమిటంటే, మన జీవితంలో మన సొంత వాళ్లే మనల్ని గెలవనివ్వరు. మన బీసీల గురించి ఈ ఇంతకుముందు ఒకడు వాట్సాప్ పెట్టాడు. బీసీలు వాళ్ళు ఒక గాడిద, ఒక కుక్క, ఈ రెండు ఏం చేసినాయంటే, మనం పరిగెత్తుతూ ఉంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇక్కడ బాలపూర్లో ఉన్నాం, మనం బాలపూర్ ఎలిపినారు ఉరకాలే, ఈ మధ్యలో అక్కడ ఎవరు ముందుగా ఉరికితే అక్కడ సింహాసనం పరిపాలించాలని వాళ్ళు అనుకుంటారు. ఇద్దరు గాడిద కుక్క ఇద్దరు. అది భలే ఇచ్చిండి అయ్యాల వాడు అసలు మన బీసీలకు జ్ఞానోదయం అయితే అది చూసి పెడితే. ఇప్పుడు మీరు అది కూడా మీరు చూపెడతా, మీరు వినండి. ఎందుకంటే ఈ రెండు ఉరుకుతా ఉంటే ఏం చేస్తాయంటే, ఇప్పుడు గాడిదను కుక్కలు ఏమన్నాయి, అది నడుచుకుంటూ పోతాయి మెల్లగా. ఈ కుక్క పోతా ఉంటే ప్రతి ఒక్క విలేజ్లా, ప్రతి ఒక్క వాడల ఆ కుక్కలు దీన్ని అడ్డుకుంటాయి. అడ్డుకొని దీని మీద మురుగుడు ఏదో చేసుడు, అది అట్లా చేసి టైంపాస్ అవుతుంది. ఈ గాడిద ఏం చేస్తుందంటే మెల్లగా నడుచుకుంటూ పోతుంది. దాన్ని ఎవరేమన్నారు కదా, అది ఏమన్నారు కాబట్టి నడుచుకుంటూ పోతుంది. అది నడుచుకుంటూ పోయి అక్కడ ఎల్బీనగర్లో పోయి నిలబడుతుంది. అక్కడ నిలబడి కుర్చీలో కూర్చుంటుంది. ఇక ఎవరు ముందుగా పోతే అందులో అప్పుడు వెనకడ రాజులలో చేతులు అవట్టేది, అంటే వాళ్ళు రాజు అయిపోయేది. ఇప్పుడు ఇదే విధంగా వీళ్ళు ముందుగా పోయింది కాబట్టి ఆ గాడిద సింహాసనం మీద కూర్చుంటుంది, అది పరిపాలిస్తుంది. అంటే కుక్క ఏమంటుందంటే, అయ్యో, ఇప్పుడు నా కుక్కలకు అంటే నేను బీసీలకు ఏదో చేద్దామని నేను అనుకున్నా, నా బీసీలే నన్ను అడ్డుకున్నారు, నన్ను పోకుండా చేసారు, నా బీసీలందరికీ న్యాయం చేద్దాం, నా వాళ్ళకు ఇక అది కుక్కలకు, అది కుక్కలకు న్యాయం చేస్తాం. ఇప్పుడు గాడిద నేను అంటే దానిలో న్యాయం చేస్తాం. అంటే ఏంటంటే ఇప్పుడు దీని కథ ఏముందంటే చూసిరా. అందుకే ఇప్పుడు చిన్మరమల్ అన్నాడు, ఆయన బీసీ నినాదాన్ని తీసుకొచ్చిండు. ఒకసారి తీసుకురాగానే వీళ్ళు ఏం చేశారు, అతన్ని సస్పెండ్ చేశారు. ఏమైనా ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఈ మల్లన్న కూడా తొందర పడుతుండు. వరంగల్కి హెలికాప్టర్ అవసరమైన అది ఒకసారి బీసీ బలంగా అయిన తర్వాత, బలపడ్డ తర్వాత ఆయన పవర్ చూపెట్టాలి. ఇప్పుడు మీదికి పోండి ఒకసారి కింద పడ్డాడు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నంటే, ఇప్పుడు బీసీలంతా ఒకటి కారు, బీసీలంతా ఒకటి అయిన రోజున బీసీ ముఖ్యమంత్రి ఇచ్చారు. ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే, ఇప్పుడు కాంగ్రెస్లో బీసీ ముఖ్యమంత్రి డిక్లేర్ చేస్తారు, ఇటు బీజేపీలో చేస్తారు, అటు టీఆర్ఎస్లో కూడా చేస్తారు. టీఆర్ఎస్లో చేస్తారు తెలియదు, మనకు తెలియదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు బలం తగ్గుతుంది కాబట్టి వాళ్ళు భయపడతారు. ఎవరిలో బీసీ లెవెల్లో ఒకరు పెడతారు, అది చేస్తారు. కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ సంటకమైన బీసీ ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేశారు. ఎవరు అడగకముందే చేశారు కాబట్టి వాళ్ళు చేస్తారు కంపల్సరిగా బీసీలు. ఎందుకు చెప్తున్నట్టు, ఇప్పుడు ఈ కథ మీరు చూడండి. నాకు నేను పెట్టింది కాదు, వేరే నాకు వాట్సాప్ పెట్టిన వాళ్ళు, అది మీకు వినిపిస్తా. అది మంచిగా ఉంటుంది, అది వినండి మీరు. నేను చెప్పేది మంచిగా ఉంటాయి, అది చెప్పేది మంచిగా ఉంటుంది, ఒకసారి వినండి. అది గవర్నమెంట్ ఎట్లా జరుగుతుంది ఏం కథ అనేది దానిలో ఉంటుంది, అది మీరు చూడండి ఒకసారి. జై తెలంగాణ, జై తెలుగు ప్రజలందరికీ మీరు మంచిగా దాన్ని అందరు చూడండి ఒకసారి. నేను కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ అది.